బీసీ బీసీ కంటే మొదగాలు ఇక్కడ ఒకసారి చూడుర్రి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్. నల్లవల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా పరామర్శించేందుకు వెళ్తే అరెస్టు చేసిన పోలీసులు. ప్రజల పక్షాన పోరాడితే అరెస్ట్లా కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? హరీష్ రావు. నేనేమంటున్నానంటే ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి అక్కడికి వెళ్ళారు, ఏడికి డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళని వెళ్ళనియాలి కదా, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలన్నా వద్దా? తన నియోజకవర్గంలో సమస్య వచ్చింది, అక్కడికి ఎమ్మెల్యేవే నిరసన చేస్తారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా ఎమ్మెల్యేకు? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కదా, మరి తనకు కనీసం నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా? ఈ తెలంగాణలో ఎమ్మెల్యేలకు కూడా నిరసన వ్యక్తం చేసే హక్కు కోల్పోయిళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలను ఈ ఎమ్మెల్యేను సునీత లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేస్తే పోలీసులకు ఏం లాభం, ప్రభుత్వానికి ఏం లాభం? ప్రభుత్వం నుండి గైడ్లైన్స్ వచ్చినా మేము దాన్ని తూచా తప్పకుండా పాటించామని పోలీసులు చెప్తారు. కానీ వాస్తవం ఏంది అంటే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్ అనేది అప్రజాస్వామికం. ఎందుకంటే ఎమ్మెల్యే తన నిరసన చెప్పొచ్చు. ప్రజలు ఏదైతే నిరసన చెప్తున్నారో డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా, దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్లకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం వల్ల లాభం ఏంటి? తెల్లారైనా వెళ్తుంది, మళ్ళీ తెల్లారైనా వెళ్తుంది. అంటే ఒక రాజకీయంగా ఏంది అంటే ఎదుర్కోలేక, ఇది పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను కట్టడి చేయడం, దాంతోపాటుగా పూర్తిగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడికి వెళ్తే మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పే కార్యక్రమాలు ఇవన్నీ. కనీసం సునీత లక్ష్మారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటే, ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేస్తున్నారంటే ఇక తెలంగాణలో ఏమున్నాయి ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక వర్గీకరణ మీ అందరికీ తెలుసు. ఇటు మందకృష్ణ